షాప్ లో అయితే పెట్టకూర్రి. స్టార్టింగ్ లో కొంచెం మంచిగా ఉండే, ఇప్పుడు కొంచెం డల్ అయిపోయింది. ఆ షర్ట్ ఏంది, ఆ క్లాత్ ఏంది, ఆ ప్యాంట్ ఏంది, ఆ బ్రాండ్ ఏంది. శ్రీకాంత్, గో టు ఫ్యాషన్. ఆల్మోస్ట్ 1 year అవుతుంది. స్టార్టింగ్ లో కొంచెం మంచిగా ఉండే, ఇప్పుడు కొంచెం డల్ అయిపోయింది. ఇట్లా ఏం చేయాలని ఆలోచన చేస్తున్నా. చాలా చాలా డల్గా ఉందన్న. చాలా అంటే చాలా డల్గా ఉంది. రెంట్లు కూడా వెళ్తలేవు. మళ్ళా మీదికెళ్ళి పెట్టాల్సి వస్తుంది మేమే. పెట్టకమనే చెప్తా. వద్దనే చెప్తానా. ఎందుకు కాలిపీలి మనం అనుకుంటాం ఒక జాబ్ చేస్తే వాని కింద ఈయన కింద పని చేసుడు ఎందుకు, మన ఓన్ గా మనం పెట్టుకుందాం అని అనుకుంటాం గానీ మనం రెంట్లు కట్టడానికే అవుతుంది. ఇది తెచ్చిన స్టాక్ కూడా రిటర్న్ పోదు. మళ్ళీ మనకు వద్దు అని అనుకుంటే వాడు రిటర్న్ తీసుకోడు. మనం ఎవరి దగ్గర అయితే తెచ్చుకుంటామో వాడు రిటర్న్ తీసుకోడు. మనం పెట్టిన స్టాక్ కూడా ఇప్పుడు మనం ఒక ప్రైస్ అనుకుని తెస్తాం, దానికి ఒక 100 150 చూసుకొని మనం చేస్తాం. 500 రూపాయలు పెట్టే షర్ట్ దగ్గర 400కి 300కి ఎట్లా వచ్చాడు అడిగేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఏం చేస్తాం, దందా లేకపోయేసరికి మనకు వచ్చిన దానికన్నా కూడా ఇంకా తక్కువలా తీసేస్తాం. చాలా ఉందన్న. ఎట్లా అంటే వాళ్ళు ఇంట్లో కూర్చొని చేసేస్తుర్రు. వాళ్ళు ఇంట్లోకే అన్ని వచ్చేస్తున్నాయి దగ్గరికి. ఆన్లైన్ ఆర్డర్ పెట్టంగానే దగ్గరకు వచ్చేస్తుంది. దీనిలో ఏముంది, వీడికి రావాలి, కిందకి వచ్చి సెలెక్షన్ చేసుకోవాలి, మళ్ళీ బేరం ఆడాలి, చేయాలి. డైరెక్ట్ వచ్చి తీసుకోవడమే బెటర్ అన్న. ఎట్లా అంటే ఆన్లైన్ లో క్లాత్ ఎట్లుంది, అది ఏంది, క్వాలిటీ తెలియదు కదా. దగ్గరకు వచ్చి పట్టుకొని ఫీల్ అవ్వాలా. ఆ షర్ట్ ఏంది, ఆ క్లాత్ ఏంది, ఆ ప్యాంట్ ఏంది, ఆ బ్రాండ్ ఏంది అన్ని చూడాలా. చూసి తీసుకుంటేనే మంచిగా ఉంటది. చూడకుండా చేయకుండా చేసుకోవడం వల్ల అది మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాయి. ఈ అక్కడిక్కడ చార్జెస్ పైసలే పోతున్నాయి ఖాళీ. షాప్ పెట్టకమని చెప్తాను నేను. షాప్ లో అయితే పెట్టకూర్రి. పెట్టినాక కూడా మళ్ళా ఈ నార్మల్ ప్రైస్ లకి ఇచ్చేసుడు అదే అవుతుంది. నేను కూడా మొత్తం తీసేద్దామనే చూస్తున్నాను. 1 year అవుతుంది. 6 months చూద్దామని చెప్పేసి అనుకున్నాను నేను. 1 year అవుతుంది. వచ్చిన రేట్ కన్నా నేను ముందు పెట్టిన రేట్ కన్నా ఇప్పుడు చాలా తక్కువకి తీసేస్తున్నా. మొత్తం అంతా కూడా సోల్డ్ అవుట్ చేసేసి క్లోజ్ చేసుకుందామని చూస్తున్నాను నేను కూడా.